నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా, గ్రేస్ గ్రేస్ కృపా కృపా. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. నా కృపానికి చాలును, నా శక్తి నీకిచ్చదన్. ఈ దినము మీకు వచ్చుచున్న మాట ఏమిటి అంటే, మార్కు సువార్త 4:22 రహస్యమేదైనను తేటపరచబడకపోదు, బయలుపరచబడుటకే గాని మరియు ఏదియు మరుగు చేయబడలేదు. అంటే రహస్యము ఎప్పుడైనా తప్పకుండా బయటికి వస్తుంది. తర్వాత బయలుపరచబడడం అంటే మరుగు చేయబడడం తప్పకుండా బయలుపరచబడుతుంది. అంటే సీక్రెట్, కొందరు సీక్రెట్ అంటారు. సీక్రెట్ ఎప్పుడైనా బయటికి వస్తుంది. తర్వాత అక్కడ మరుగు చేయబడినది తప్పకుండా ఒక దినము బయలుపరచబడుతుంది అని చెప్పబడి ఉన్నది. కొందరికి ఆత్మీయ మర్మములు, ఆత్మీయ కార్యములు బయలుపరచబడము వింతగా ఉంటుంది. ఒప్పుకోరు. కొద్దిగా చిన్న ఏజ్లో ఉన్నవారిని చూడండి. ఇంకా మేమైతే అన్ని దాటి వచ్చాం. కష్టమో నష్టమో ప్రాబ్లమో సమస్యలో అన్ని దాటాం. యోబు ఎంత గొప్ప అనుభవం పొందాడు. 19వ అధ్యాయంలో దేవుణ్ణి ఎదుట బాగా మాట్లాడుచున్నాడు. నీవే అన్యాయం చేశావు, నాకు నీవే ముందుకు పోకుండా నా మార్గం చీకటి చేశావు, నీవే పెళ్ళగించెదవు, నా విశ్వాసమును నా నిరీక్షణను పెళ్ళగించి బయటపడేశావు. అంటే నీవే అని దేవుని మీద అంటే అంత బాధ తట్టుకోలేకపోతున్నాడు. భయంకరమైన బాధ, భరించలేని బాధ. అవును. కాబట్టి ఎప్పుడు కూడా ఉపద్రవమును కష్టములను ఒక వ్యక్తి సహించినప్పుడు అన్ని అర్థము చేసుకుంటాడు. నిన్న కూడా నా డ్రైవర్ అకస్మాత్తుగా చనిపోయారు. వారి యొక్క ఫ్యామిలీ నిన్న వచ్చారు. కొంతసేపు వారితో కూర్చొని మాట్లాడినాను. భార్య పిల్లలు అందరితో మాట్లాడినాను. అప్పుడు నేను చెప్పాను, ఈ లోకంలో చాలా అర్థం చేసుకోవాలయ్యా. చిన్న ఏజ్లో ఉన్నవారు గబగబని మాట్లాడతారు. కానీ ఈ లోకమును అర్థం చేసుకోవాలి, ప్రజలను అర్థం చేసుకోవాలి. లోకం ఎలా ఉంటుంది, ఎలా స్పందిస్తుంది, ఏం మాట్లాడుతుంది, ఇదన్నీ అర్థం చేసుకోవాలయ్యా అని చెప్పాను. అందుకే ఒక్కొక్కసారి కష్టాలు వచ్చేస్తున్నవి. కాబట్టి మేము ఇట్లా చేస్తారని అనుకున్నాం, వారు మాకు ఇట్లా చేయలేదు సార్. వారు వచ్చి చూస్తారని అనుకున్నా, ఒక్కసారి కూడా చూడటకు రాలేదు సార్ అని వారు అంటున్నారు. అంటే కష్టాలు ఉపద్రవములను దేవుడు ఎందుకు అనుమతిస్తున్నాడు అంటే దాని వలన దేవునికి ఏదైనా సంతోషమా? మనం కష్టపడితే మనకి ఒక జ్ఞానము, మనకి ఒక అవేర్నెస్ అంటే
మెలుక్కువగా అన్ని విషయాల్లో మెలుక్కువగా ఉండుటకు దేవుడు ఏం చేస్తున్నాడు, ఒక్కోసారి కష్టాలను అనుభవిస్తున్నాడు, అనుమతించి నిలువ పెట్టుచున్నాడు స్ట్రాంగ్గా. ఇక నా కుమారుడు ఇంకా స్ట్రాంగ్గా ఉంటాడు, అన్ని అనుభవించాడు కదా, స్ట్రాంగ్గా ఉంటాడు. కాబట్టి ఇక్కడ కూడా చూడండి, ఏ రహస్యం కూడా బయటికి రాకపోదు, మర్మములు ఏది కూడా బయటికి రాకపోదు, తప్పకుండా వస్తుంది. ఎలా వస్తుంది? కష్టాలు, ఇరుకు, ఇబ్బందులను సహించినప్పుడే. అవును, ఒక్కసారి ఎక్స్పీరియన్స్ అయిందంటే మళ్ళీ పోయి పడతామా? మళ్ళీ పడము. ఒక్కసారి. నేను కూడా ఒక్కోసారి చెప్తూ ఉంటాను, ఒక్కసారి కదే చీటింగ్ చేస్తావు, ఎప్పుడు చేస్తావా? ఒక్కసారి. అక్కడ నీవు సరిగా లేదని అనుకో, మళ్ళీ ఇంకొకసారి ఛాన్స్ అనేది దొరకదు అని చెప్తూ ఉంటాను. కాబట్టి మనము కూడా ఆత్మీయ జీవితంలో అనేక విషయాలను నేర్చుకోవాలంటే కొన్ని మార్గంలో వెళ్ళక తప్పదు, అంతే. ఇప్పుడు ఎంతో మంది స్వస్థతని పొందాడు, ఎంతో మందికి నేను ప్రేయర్ చేశాను, నేను వెళ్ళి డాక్టర్ ముందు ఫైల్ పట్టుకొని కూర్చున్నా, హెల్త్ ప్రాబ్లం. మళ్ళీ ఎందుకు ఈ మార్గంలో దేవుడు తీసుకొని వెళ్ళాడు? దేవుడికే తెలుసు అది ఎందుకు తీసుకోబోతున్నాడని. అవును, ఇప్పుడు మళ్ళీ నిలబడి నేను మళ్ళీ ప్రజల మధ్య మాట్లాడుచున్నాను. మీరే చూశారు కదా, నిలబడలేక కష్టపడ్డాను, కూర్చొని వాక్యం చెప్పాను. చూడండి, మీరే చూశారు కదా కళ్ళారు. ఇప్పుడు మళ్ళీ దేవుడు నన్ను నిలవబెట్టాడు. ఇప్పుడు నిలబడి మాట్లాడుచున్నాను, స్టడీగా మాట్లాడుచున్నాను. అంటే దేవుడు స్వస్థపరిచే దేవుడా కాదా? స్వస్థతని ఇవ్వగలడా? నేనే సాక్ష్యం, ఇంకొక వ్యక్తి అవసరం లేదు అని ఇప్పుడు గంభీరంగా నిలబడి సభలలో మాట్లాడుచున్నాను. దేవుడు స్వస్థపరచగలడు. అందరికీ దీని మీద నమ్మకం, విశ్వాసం ఉంటుంది. ఎలా స్వస్థపరుస్తాడండి? వెంటనే క్యాన్సర్ పోతుందా? వెంటనే అది పోతుందా? ఏంటిదండి ఇది? మూట నమ్మకాలు అని చెప్తూ ఉంటారు. అంటే మనం కూడా, నేను కూడా యవన కాలంలో అలాగే మాట్లాడాను. పోతూ 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 ఎప్పుడు ప్రాబ్లంలో, సమస్యలలో, మార్గాలను దాటి వెళ్ళినప్పుడు ఇప్పుడు అబ్బా దేవుడు స్వస్థపరచగలడు, నేనే అనుభవించినాను కదా, ఇంకొకటి నాకు ఎందుకు, నేనే జీవితంలో అనుభవించినాను కదా అని ఇప్పుడు ఇతరులకు చెప్పడం జరుగుతున్నది. కాబట్టి ప్రియ సహోదర సహోదరి మాటలారా, ఎప్పుడు కూడా రహస్యం బయటికి వస్తుంది, మర్మము బయటికి వస్తుంది అని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఆత్మీయ సందేశములను వినాలి, ధ్యానించాలి. గబగబని మనం మాట్లాడవద్దు వ్యతిరేకముగా. అంటే దానికి ఆన్సర్ ఏంటిది? ఇప్పుడు కొందరు గబగబని మాట్లాడేస్తారు, అది లేదు ఇది లేదని చెప్తారు. దానికి జవాబు ఏంటిది? దానికి పరిష్కారం ఏంటిది? నీవే నీ జీవితంలో చూడాలి, అనుభవంతోనే నీవు అని ఒప్పుకుంటావు. నేను చెప్తే అది తీసుకోవడం లేదు. కాబట్టి మీకు కూడా వయసు పెరుగుతుంది. వయసు పెరిగినప్పుడు కొన్ని మార్గాలు దేవుడు తీసుకోపోతాడు నిన్ను కూడా. అప్పుడు అయ్యో మనం అప్పుడు ఇలా అనుకున్నాం కదా, కరెక్టే కదా అని అప్పుడు కాముగా అన్ని అక్సెప్ట్ చేసే టైం వస్తుంది. కాబట్టి కొన్ని ఆత్మీయ రహస్యములను మేము అనుభవించి చెప్పినప్పుడు వినాలి, కాముగా పెట్టుకోవాలి హృదయంలో. ఎప్పుడైనా అది అవసరం పడుతుంది, అప్పుడు దాని వలన మనకి మేలు జరుగుతుంది, ధైర్యం వస్తుంది. అవును, లోకంలో ఏమీ లేదు, నరుడు ఏమీ తీసుకొని వెళ్ళడు.
ఒక్క పైసా పోయేటప్పుడు రాదు. మళ్ళీ ఎందుకు ఈ ప్రయాస, మళ్ళీ ఎందుకు ఈ కష్టం, మళ్ళీ ఎందుకు ల్యాండ్ పిచ్చి, ఏంటిది ఇది, ఏది రాదు అని బైబుల్ మనకు తెలియజేయుచున్నది. కాబట్టి ఇక చాలు, నాకు దేవుడు ఇచ్చినది చాలు అని తృప్తిపడి ఈ లోకంలో ముందుకు వెళ్ళాలి. అదే గొప్ప జీవితం అని నేను అనుకుంటున్నాను. కాబట్టి ప్రియులారా, ఎన్నో రహస్యములు ఉన్నవి బైబిల్ గ్రంథంలో. ఆత్మీయ రహస్యం, ఆత్మీయ మర్మములు ఎన్నో ఉన్నవి. వాటిని తెలుసుకోవాలి. జీవితం పోవచ్చున్నది, స్పీడ్గా పోవచ్చున్నది. మన భారతదేశంలో కూడా ఇదిగో యుద్ధము, రాత్రియే యుద్ధము, పాకిస్తాన్తో యుద్ధం అన్నారు. కొద్దిగా కాముగా ఉన్నారు పరిస్థితి. మనం గౌరవనీయులు మోడీ ప్రధాని కూడా చాలా ఆలోచించి చేసే వ్యక్తి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఉక్రెయిన్ వార్ కానీ కొన్ని యుద్ధాలు జరిగినప్పుడు చాలా కాముగా ఉన్నారు మన ప్రధాని. ఏది కూడా తొందరగా పడి మాట్లాడకుండా, దాని వలన పెట్రోల్ రేట్ అది కూడా ఏది పెరగకుండా మనం బ్రతికాం. అవును, మరి దేనికి యుద్ధం అన్నారు, రాత్రి అన్నారు, ఇప్పుడే అన్నారు, మళ్ళీ ఆగిందంటే ఏం కారణమో ఏమో తెలియదు. మన పరిస్థితి సరిగా లేదో ఏమో, మన ప్రజలకు అనుకూలంగా లేదో ఏమో, తొందరపడి డక్కని నిర్ణయం చేసుకొని పెద్ద ప్రాబ్లము, ప్రాణ నష్టము జరుగుతుంది ఏమో, దాని కొరకు ఆలోచిస్తున్నారు ఏమో. ఇప్పుడు పుతిన్ ఆ ఉక్రెయిన్ వార్లో కూడా తొందరపడ్డారు. పెద్ద దేశం రష్యా, కాముగా ఉంటే అయిపోతుంది. ఆ పెద్ద దేశం పేరు పోతుందా? అదే పేరు, అదే మర్యాద ఉంటుంది. గబని ఈ చిన్న దేశం దాడి చేయడం ద్వారా లక్షల ప్రజలు చనిపోయి, ఆ కుటుంబాలు ఆగమై, పిల్లలు, భార్య ఎక్కడ ఉన్నారో ఈ సైనికులు, లక్షల ప్రజలు. కాబట్టి ఎన్నో విషయాలు మనం తెలుసుకోవాలి. ఆత్మీయ మర్మములు, ఆత్మీయ రహస్యములు తెలుసుకున్న వ్యక్తి కొద్ది కాముగానే ఉంటారు. చూద్దాం ఏం జరుగుతుందో, చూద్దాం ఏమవుతుందో, చూద్దాం. మించిపోతుందా చూద్దాం. కాముగా వాచ్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే దేవుడు అన్నీ నేర్పించాడు. ఇలాగే ఉంటుంది లోకం, ఇలాగే ఉంటుంది. 12 మందిలో ఒక వ్యక్తి ప్రభుని అప్పగించాడు, ఇలాగే ఉంటుంది లోకం అని. కాబట్టి ప్రియులారా, ఈ ఆత్మీయ రహస్యములు, ఆత్మీయ మర్మములు దేవుని దగ్గర నుంచి మనం నేర్చుకొని ముందుకు వెళితే ఆ వ్యక్తి కదలకుండా స్థిరముగా నిలబడతాడు. అటువంటి గొప్ప ధన్యత మీరు కూడా పొందాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఒక్కసారి ఈ వాక్యమును వినిన ప్రతి ఒక్కరిని కూడా మీరు ముట్టండి తండ్రి, బ్లెస్ చేయండి. ఎక్కడ కూడా జారకుండా స్థిరముగా నిలబడుట కృప దయచేయండి. మీ హస్తమును వారి మీద ఉంచండి. ఇప్పుడే శక్తి ప్రవహించును గాక బాడీలో. ప్రతి ఫ్యామిలీకి పోయి నీ శక్తి కుమ్మరించబడును గాక. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఓపికతో సహించే గుణం దయచేయండి. మర్మములను నేర్చుకునే బలము దయచేయండి. ముందుకు నడిపించండి. కష్టమో నష్టమో అర్థము చేసుకొని నడువుట కృప దయచేయండి. అడ్డు ఆటంకములను యేసు నామములో బంధించి ప్రార్థన చేస్తున్నా. ప్రభువా, నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఘనత మహిమ నీకే మేము చెల్లిస్తున్నా. యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమె. జాక్సన్ అబ్రహాం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి చెప్పండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ.